అన్నా తనకు కూడా ఒక బిర్యానీ ప్యాకెట్ ఇద్దామన్నా. రేయ్, శ్రావ్య మేడం పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వద్దనిద్రా. చెప్పారన్నా, వాళ్ళదేం పోయింది? రేపొద్దున తిండి లేక తను చస్తే మన మీదకి వస్తుందన్నా. ఎందుకు వచ్చిన గొడవ? రేయ్, అది నిజమేరా. మనం తిన్నాక తనకో ప్యాకెట్ ఇవ్వండి. సరే అన్నా. ఇదిగా నువ్వు వెళ్ళి బిర్యానీ ఇచ్చినప్పు. సరే అన్నా. నువ్వు కానీరా. రైట్, మనం బయటికి వెళ్దాం పదా. దాలే ఇదిగో తిను. నీకేమైనా పిచ్చా? చేతులు కట్టేసుంటే ఎలా తింటాను? కట్లు విప్పు తింటాను. కట్లు విప్పడం కుదరదు. కావాలంటే నేనే తినిపిస్తాను. చిచి, నువ్వేమైనా నా మొగుడివా తినిపించడానికి? నేనే తింటాను. కట్లు ఇప్పేది లేదు. తినకపోతే కడుపు మార్చుకో, నాకేంటి? సరే అయితే, నాకిప్పటికే ఆకలి బాగా వేస్తుంది. నిన్నటి నుంచి నేనేమీ తినలేదు. కడుపు మాడి నేను చనిపోయాననుకో, కిడ్నాప్ చేసిన కేసు మీదే కాదు, మర్డర్ చేసిన కేసు మీద కూడా మీరు జైలుకు వెళ్తారు. తర్వాత మీ ఇష్టం. నీ చేతికట్లు ఇప్పితే మా దాసం తిడతాడు. పోలీస్ కేసు కంటే తిట్లే బెటర్ కదా. అయినా నేనేమీ పారిపోను. మీకేం భయం లేదు. అయితే ఉండు. తిను. ఆగు, వాటర్ తెస్తానుండు. సిగ్నల్ లేదు. ఈ వెధవల జ్యోతిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియటం లేదే. చెక్ పోస్టులుంటాయి కాబట్టి హైదరాబాద్ దాటించే సాహసం చేయరు. ఎక్కడని వెతకాలి? హలో రాజు గారు, నేను వర్షని. ఎక్కడున్నావు వర్ష? నిన్ను కిడ్నాప్ చేశారు కదా? ఒక పాత ఇంట్లో నన్ను బంధించారు. అది ఎక్కడో నాకు తెలియట్లేదు. నిన్ను కాలేజ్ దగ్గర నుంచి తీసుకొచ్చారు కదా? అక్కడ నుంచి ఎంతసేపు జర్నీ చేశారు? నిన్న ఆ ఇంటికి ఎటు తీసుకెళ్లారో చెప్పగలవా? అప్రాక్సిమేట్లీ 15 to 17 minutes ఉంటుంది. ఒక పంచి, నీ దగ్గర ఏమైనా ఫోన్ ఉంటే నాకు లొకేషన్ పంపు, నేను వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడే లొకేషన్ పంపిస్తానండి. సిగ్నల్ లేదే.
లొకేషన్ పంపావా? లేదు, సిగ్నల్ సరిగా లేనట్టుంది. నాకు చాలా భయంగా ఉందండి. నన్ను ఎలాగైనా కాపాడండి.